హలో అండి, నమస్తే. ఇదైతే ఊటీలో డే 3 వ్లాగ్. నేను ఆల్రెడీ డే 1 డే 2 వ్లాగ్ అయితే పెట్టాను. ఒకవేళ మీకు కావాలంటే చూడండి. అందులో మేము ఎక్కడికెక్కడికి ప్లేసెస్ వెళ్ళాం, అక్కడ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది, మేము ఎలా స్పెండ్ చేసాము, ఏ ప్లేసెస్ లో ఏమి ఉన్నాయని చూపించాను. మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇదైతే డే 3 ఎర్లీ మార్నింగే. అయితే డిసెంబర్ మంత్ లో చాలా మంచిగా ఫాగ్ వస్తుంది అనేసి మేమైతే ఎక్స్పెక్టేషన్ తోని వెళ్ళాము. బట్ అదేంటో మేము వెళ్ళిన ఆ 3 days ఫుల్ గా ఎండ కొట్టింది. ఈవినింగ్ అయితే కొద్దిగా చల్లగా ఉంది, బట్ ఎండ మాత్రం మంచిగా కొట్టింది. అంటే ఆ ఫాగ్ అనేది మేము ఎంజాయ్ చేయలేకపోయాం. బట్ ఆ రోజే ఇలా ఉందా లేదంటే ఇలానే ఉంటుందా నాకు తెలియదు. సో ఇక్కడైతే మేమైతే జస్ట్ ఫోటోస్ కోసం అయితే రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. ఇక్కడ మనకు టాయ్ ట్రైన్ ది, అలానే ఈ ఐ లవ్ ఊటీ అనే సింబల్ కోసమే మెయిన్ గా ఇక్కడికైతే వచ్చాము, ఫొటోస్ కోసమే. అయితే మేము రిటర్న్ ఈ రోజు కిందికి అయితే వెళ్తున్నాము. అయితే ఆఫ్టర్నూన్ 2 o'clock కి మేమైతే అన్ని స్పెల్లింగ్ కరెక్ట్ చేశానో లేదో నాకు తెలియదు. అలానే ఒకటి కున్నూరు. అయితే ఈ డోడ్ బిట్లా అనే దగ్గర ఏంటంటే జస్ట్ ఒక హిల్ అంటే మనకు డాల్ఫిన్ నోస్ మేము ఆల్రెడీ వెళ్ళాము. సో అలా ఎలా ఉంటుందో సేమ్ అక్కడే, కానీ హాఫ్ డే పడుతుందని చెప్పారు వెహికల్ లో. సో మళ్ళీ మనకు రిటర్న్ లో ప్రాబ్లం అవుతుంది అనేసి దాన్ని అయితే మేము స్కిప్ చేసేసి కున్నూరు అయితే వెళ్ళాము. అయితే కున్నూరు కూడా మార్నింగ్ ట్రైన్ ఉంటుంది మనకు. ఇక్కడ ఊటీ నుంచి కున్నూరుకి 9 o'clock అలా ట్రైన్ ఉంటుంది. సో మేము దానికి మళ్ళీ బుక్ చేసాము, బట్ వెంటనే మాకు టికెట్స్ అయితే బుక్ అవ్వలేదు. సో మాకు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే బస్సు, అలానే లేదంటే వెహికల్ తీసుకొని వెళ్దాం అనుకున్నాము. బస్ లో అయితే దానికి కూడా సీట్స్ కి చాలా కష్టపడాల్సి వచ్చింది. సో అందుకే అది కూడా స్కిప్ చేసేసి నెక్స్ట్ అయితే వెహికల్ లో బుక్ చేసుకున్నాము. వెహికల్ కి 600 to 700 అయితే ఛార్జ్ చేశారు. మనము జస్ట్ డ్రాపింగ్ మాత్రమే, అంటే ఊటీ నుంచి కున్నూరుకి డ్రాపింగ్ మాత్రమే. ఇది ఒక 45 minutes అలా జర్నీ టైం పట్టింది. అయితే మేము ట్రైన్ లో ఫస్ట్ వెళ్ళినప్పుడు మాకు ఆ డిఫరెన్స్ తెలియలేదు, కానీ ఈ ఊటీ నుంచి కున్నూరు వెళ్ళే టైంలో అసలు ఫుల్ ఈ జిగ్ జాగ్ వే వల్ల మొత్తం వామిటింగ్ సెన్సేషన్. సో అక్కడ మేమైతే అసలు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అదే బెస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసింటే ఖచ్చితంగా వామిటింగ్స్ అయిపోయాయి అనిపించింది. సో ఇలాంటి వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు ప్లీజ్ కార్ అయితే అవాయిడ్ చేసి డైరెక్ట్ గా ట్రైన్ బుక్ చేసేసుకోండి. అండ్ అలానే డ్రైవర్స్ కూడా చాలా ఫాస్ట్ గా వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొద్దిగా నెమ్మదిగా వెళ్ళమని చెప్పండి, అలా అయితే కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉండదు. మాకు ఓన్లీ ఇది డ్రాపింగ్ మాత్రమే, అక్కడ డ్రాప్ చేస్తే మళ్ళీ మనం వెహికల్లో మళ్ళీ ప్లేసెస్ కి అయితే మళ్ళీ వెళ్ళాలి. సో మేమైతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి మాకు 10 o'clock అయింది. 9 o'clock బయలుదేరితే 10 o'clock అయింది. అంటే మేము ట్రైన్ కోసం వెయిట్ చేయడం వల్ల టైం అనేది వేస్ట్ అయిపోయింది. సో 10 o'clock రీచ్ అయిపోయాక వెంటనే అక్కడ ఇంకొక వెహికల్ తీసుకొని మేమైతే డాల్ఫిన్ నోస్ దగ్గరికి, అలానే టీ ఎస్టేట్స్ కి మాత్రం వెళ్ళాము. ఇక్కడ కున్నూరులో కూడా చాలా చిన్న చిన్న గార్డెన్స్, పార్క్, రోజ్ ప్లాంట్ అవి కూడా ఉన్నాయి. అంటే కున్నూరులో స్టే చేసే వాళ్ళకు ఇది చూసుకోవచ్చు. బట్ మనం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ మనకు ఆఫ్టర్నూన్ ట్రైన్ ఉండడం వల్ల అన్ని ఓన్లీ టీ ఎస్టేట్ డాల్ఫిన్ నోస్ మాత్రమే చూసాం మేమైతే. ఇప్పుడైతే మేము ఫస్ట్ డాల్ఫిన్ నోస్ కే వెళ్తున్నాము. అయితే కున్నూరులో స్టే చేసే వాళ్ళు కూడా కున్నూరు బాగుంటుంది, వెదర్ మంచిగా ఉంటుంది అని చెప్పారు. అయితే మాకు ఎక్కడ కూడా ఫాగ్ అనేది కనిపించలేదు ఊటీలో. సో ఇక్కడ కున్నూరులో మాత్రం టీ ఎస్టేట్ లో కొద్దిగా ఫాగ్ అయితే కనిపించింది. మేబీ ఎండ కొట్టడం వల్ల అంత ఫాగ్ రాలేదేమో ఆ 2 days అనిపించింది మాకైతే. అయితే ఇక్కడికి టీ ఎస్టేట్స్ లోకి మనము వెళ్ళేటప్పుడు దారిలో మంచిగా ఫొటోస్, పిక్చర్స్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఈ టీ ఎస్టేట్ వచ్చేసి సింగారా వాళ్ళది టీ ఎస్టేట్. అలానే దీని తర్వాత మేము ఏంటంటే టీ పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తారో అనేది ఆ ప్రాసెస్ కూడా చూద్దామనేసి అయితే మళ్ళీ వెళ్ళాము. ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్. మేము ఎర్లీ మార్నింగ్ అంటే 10 o'clock వరకు వచ్చాం కాబట్టి మేము తొందరగా బయలుదేరిపోయాము. సో టైం అనేది ఎక్కడ వేస్ట్ చేయలేదు. సో మాకు ట్రాఫిక్ అనేది తగలేదు ఇక్కడ. బట్ రిటర్న్ లో అసలు ఫుల్ ట్రాఫిక్. మేము half an hour లో వెళ్లాల్సింది 1.5 hour పట్టింది మాకు. అంటే ఒకవేళ మేము కొంచెం లేట్ అయిపోయినా కానీ ట్రైన్ మిస్ అయ్యే పరిస్థితి, అలాంటి స్టేజ్ వచ్చింది అన్నట్టు. అంటే ఫుల్ 1 road ట్రాఫిక్. ఎలా అంటే మొత్తం అందరూ వెహికల్స్ లో వచ్చేసారు. దాదాపు స్టేయింగ్ అంతా చాలా మట్టుకు ఊటీలో ఉన్నారు, కున్నూరులో చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే
అసలు మొత్తం ట్రాఫిక్ జామ్, ఫుల్ బై ఫుల్ ట్రాఫిక్ జామ్. అలానే మనకు కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. ఒక వెహికల్ మనం రెంట్కి తీసుకొని వెళ్తుంటే ఏమేం ప్లేసెస్ చూడాలనేది నాలెడ్జ్ ఉండాలి. లేదు అంటే ఈ అవుట్లెట్స్ కనిపించాయి కదా, మాక్సిమం ఆ అవుట్లెట్స్ దగ్గర ఆపడానికి అయితే వాళ్ళు ట్రై చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి కమిషన్ వస్తుంది కదా. సో అందుకోసమని మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. మనం ఏ ఏరియాకి వెళ్తున్నామో అందులో ఏమేమి చూడొచ్చు అనేది నాలెడ్జ్ ఉంటే మంచిది. మాకు టైం ఎక్కువ లేకపోవడం వల్ల మేము ఓన్లీ డాల్ఫిన్ నోస్ అలానే ఓన్లీ ఈ టీ ప్లాంటేషన్ మాత్రమే చూద్దాం అనుకున్నాము. సో ఇవైతే మొత్తం సింగారా వాళ్ళ టీ ఎస్టేట్స్. ఇక్కడ మంచిగా పిక్చర్స్ మాత్రం మస్తు తీసుకోవచ్చు. మంచిగా ఉంది, లొకేషన్ కూడా సూపర్ గా ఉంది. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ అక్కడ చేయలేదు, ఇక్కడ చేయలేదు, ఎందుకంటే ఈ రోడ్ అంతా ఘాట్ రోడ్. సో వామిటింగ్స్ అవుతాయని కన్ఫామ్ ఉండే. అప్పటికే మా పెద్ద బాబు చెప్తున్నాడు, మమ్మీ నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉందని. జస్ట్ సిరప్ వేసాను బాబుకైతే. అయితే డాల్ఫిన్ నోస్ దగ్గర ఫుడ్ చాలా ఉంది, మనము ఫుడ్ తినేయచ్చు. సరే అక్కడికి వెళ్ళినాక తినేద్దామనేసి అక్కడికి వెళ్ళినాకైతే ఫుడ్ తీసుకుందాం అనుకొని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. మీకు ఊటీలో ఉంటే టీ ప్లాంటేషన్ సంబంధించినవి ఏవి కనిపించవు. ఇక్కడ ఖచ్చితంగా మీరు కున్నూరు వస్తేనే మనకు ఈ టీ ప్లాంటేషన్ సంబంధించిన అన్ని కనిపిస్తాయి. అలానే ఓన్లీ ఊటీలో టీ మాత్రమే ఉంటుంది, కాఫీ తోటలు అలా ఎక్కడ కనిపించలేదు. అలానే మసాలా స్పైసెస్ కూడా అవి కూడా ఎక్కడ నాకైతే ప్లాంటేషన్స్ కనిపించలేదు. మేబీ మరి ఎక్కడైనా లోపల ఉన్నాయో నాకు తెలియదు. నేను మున్నార్ వెళ్ళాను, అలానే కొడైకెనాల్ కూడా వెళ్ళాను. నాకు మున్నార్లో ప్లాంటేషన్స్ కనిపించాయి. అంటే కాఫీ ప్లాంట్స్ ఎలా ఉంటాయి, పెప్పర్ ప్లాంట్స్ ఎలా ఉంటాయి, అలానే సినమిన్ ప్లాంట్స్ ఎలా ఉంటాయి అవన్నీ చూపించి ఆ తర్వాత ఆ ప్రోడక్ట్స్ అనేది తీసుకున్నాము. బట్ ఇక్కడ నాకు అవేం కనిపించలేదు. బట్ ఇక్కడ స్పైసెస్ అలానే కాఫీ పౌడర్, టీ పౌడర్స్, టీ అంటే టీ పౌడర్ అమ్ముతున్నారు. ఓకే, టీ ఎస్టేట్స్ ఉన్నాయి కాబట్టి. బట్ ఇవి ఉన్నాయో లేదో తెలియదు, కానీ అస్సలు ఏవి కూడా పర్చేస్ చేయలేదు, జస్ట్ చూసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ డాల్ఫిన్ నోస్ దగ్గరికి మనకు టికెట్ అయితే ఉంది పర్ హెడ్. ఇక్కడైతే టికెట్ తక్కువనే ఉంది, ఎక్కువ ఏం కాదు. అడల్ట్స్ కి 30, కిడ్స్ కి 10 రూపీస్. మా చిన్నబాబుకు యాక్చువల్ గా లేదు. సో ఇక్కడైతే మొత్తం ఫాగ్ తో నిండిపోయింది. సో మనకు బయట వ్యూ అయితే కనిపించలేదు. అండ్ ఇక్కడ ఫుల్ గా మంకీస్ కూడా ఉన్నాయి. ఫుడ్ ఏదైనా తీసుకుపోయేదంటే జాగ్రత్త, తీసుకెళ్ళకండి. బయట తినేసి లోపలికి రండి. ఇక్కడైతే మళ్ళీ మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇక్కడికి వచ్చినాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్పాను కదా, ఇక్కడైతే స్నాక్స్ లాగా మిర్చి తీసుకున్నాము. అలానే పిల్లలకైతే మ్యాగీ తీసుకున్నాము. దాంతో పాటు ఆమ్లెట్స్, అలానే మాకు కూడా ఎగ్ మ్యాగీ అయితే తీసుకొని తినేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇక్కడ నుంచి ట్రాఫిక్ చూడండి, ఎంత ట్రాఫిక్ అంటే అసలు ఇక్కడ నుంచి మేము రావడానికి ఒక ½ an hour పడితే వెళ్ళడానికి ఒక 1.5 hours పట్టింది, అంత ట్రాఫిక్. సో ఇక్కడ మనకు మధ్యలో టీ ఎలా చేస్తారు అనేది ఒక ప్రాసెస్, టీ పౌడర్ చేసే ప్రాసెస్ ఉంది. సో ఆ ఫ్యాక్టరీకి అయితే వెళ్దాం అనేసి ఈ మధ్యలో దారిలో మేము అనుకున్నది. ఫస్ట్ అయితే మాకు థాట్ అయితే లేదు, తర్వాత వచ్చిన థాటే ఇది. సో ఇక్కడ నుంచి అయితే మేమైతే డైరెక్ట్ గా ఈ టీ చేసే ప్రాసెస్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఏంటంటే స్ట్రాబెర్రీ పిక్కింగ్ ఫామ్ కూడా ఉంది. మీరు కావాలంటే అక్కడ స్ట్రాబెర్రీస్ కూడా పిక్ చేసుకోవచ్చు, ఒక ఫామ్ లాగా ఉంది. మేము అది కూడా వెళ్ళలేదు, జస్ట్ క్రాస్ అయిపోయి డైరెక్ట్ గా టీ ప్రాసెస్ చేసే దగ్గరికి వెళ్ళాము. ఇదైతే టీ చేసే ప్రాసెస్. ఇక్కడ కూడా మనకు టికెట్ ఇస్తారు, అలానే ఒక ట్యాగ్ కూడా ఇస్తారు. ఆ ట్యాగ్ మనము లాస్ట్ లో వాడాల్సి వస్తుంది, నేను లాస్ట్ లో చూపిస్తాను. ఆ ట్యాగ్స్ వేసుకొని మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ లీవ్స్ అంతా కలిపి ఒక 30 రూపీస్ kg వాళ్ళు పర్చేస్ చేస్తారంట. అయితే ఇదంతా ప్రాసెస్ ఎలా అంటే, ఇక్కడ ఉంది కదా ఫస్ట్ ఆకులన్నీ ఇలా పైనుంచి ఒక పైన పెట్టారు, దానిపైన ఇక్కడ మనకు ఫస్ట్ డ్రైన్ అవుతుంది. ఇక్కడ మనకు అంత ప్రాసెస్ అంతా చూపిస్తారు, వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తారు. బట్ వాళ్ళు తెచ్చే వాళ్ళని చూస్తే నాకు పాపం అనిపించింది, అంత వెయిట్ పెట్టుకొని పాపం వాళ్ళు ఎంత కష్టపడి తీసుకొచ్చారో. అవి నార్మల్ గా చూడడానికి మనకు తక్కువనే అనిపిస్తాయి, బట్ దాన్ని లిఫ్ట్ చేసిన వాళ్ళకే ఆ కష్టం అనేది తెలుస్తుంది. చాలా మంది వర్కర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. అంతా తీసుకొచ్చి ఈ పైన ర్యాక్స్ ఉన్నాయి కదా, దాంట్లో వేస్తే కొద్దిగా హీట్ అవి డ్రై అయ్యి కింద ఒక బాక్స్ లాగా ఉంది కదా, ఆ బాక్స్ లోకి వెళ్తుందంట. సో అక్కడ నుంచి మనకు కిందికి వచ్చేస్తుంది. ఈ కిందికి వచ్చే ప్రాసెస్ అనేది ఇక్కడ మధ్యలో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే కొద్దిగా ఇచ్చేశారు. అది నెక్స్ట్ స్టేజ్ లో మనకు కిందికి వచ్చేసి ఇక్కడ రోలర్స్ ఉన్నాయి, ఇక్కడ కనిపించే కింద రోలర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ లీవ్స్ అన్ని డ్రై అయిపోయి కిందికి వచ్చేస్తాయి. ఈ రోలర్స్ లో అవి క్రష్ అయిపోతాయి మనకు.
ఇలా క్రష్ అయిపోయి నెక్స్ట్ ఇలా దానికి జల్లెల్లాగా పట్టేసి కొద్దిగా ఫైన్ పీసెస్ లాగా వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ పౌడర్ లాగా, అలానే ఇక్కడ ఫర్మెంటేషన్ పెడతారంట 2 days. దానివల్ల మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. గ్రీన్ కలర్ నుంచి బ్రౌన్ కలర్ వరకు ఫర్మెంటేషన్ అయితే చేంజ్ అవుతుంది. అంటే ఫర్మెంటేషన్ ఈ ప్రాసెస్ అంతా 2 days పడుతుందని చెప్పారు. ఫర్మెంటేషన్ కి 2 hours పడుతుంది అన్నారు. అక్కడ నుంచి మనకు డైరెక్ట్ గా నెక్స్ట్ ఏంటంటే అది డ్రై అయిపోయి పౌడర్ లాగా వచ్చింది. ఇది స్మెల్ అంతా ఎలా ఉందంటే లోపల మనకు మందారం ఆకు లేదంటే మైదాకు ఆకు స్మెల్ ఎలా ఉంటుంది. మిక్సీ చేసేటప్పుడు ఫుల్ గా ఈ మిషనరీ స్పేస్ లో మొత్తం అదే స్మెల్. అసలు అంటే కొద్దిగా పీలిస్తే ఓకే, బట్ ఇంతగా హెవీ స్మెల్ మనము అది తీసుకోలేము. ఇక్కడ నెక్స్ట్ స్టేజ్ లో ఇలా ప్రాసెస్ అయ్యి ఇలా పౌడర్ లాగా నెక్స్ట్ స్టేజ్ లో వచ్చేసింది. వాళ్ళు మాకు చూపించారు శాంపుల్ పీస్ కూడా ఎలా ఉంటుంది అనేసి. మంచిగా టీ పౌడర్ లా ఉంది, బట్ అది ఏం స్మెల్ లేదు. అంటే ఇలానే ఉంటుందా అనేది నాకు తెలియదు. సో స్మెల్ ఏం లేదు. అప్పుడు నేను వాళ్ళని అడిగాను, ఇలా స్మెల్ లేదంటే మేడం ఇక్కడ వరకే మేము చూపిస్తాము, అందులో నుంచి అందులో ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లేవర్స్ అన్ని నెక్స్ట్ స్టేజ్ లో యాడ్ చేస్తారు, అవి మేము చూపించకూడదు, ఇక్కడ వరకే చూపిస్తాము అని చెప్పారు. సో మనకు చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, ఇలాచీ ఫ్లేవర్, అందులోనే తులసి ఫ్లేవర్, గ్రాస్ ఫ్లేవర్ అలా ఉంటాయి కదా. సో అలాంటివి అయితే నెక్స్ట్ స్టేజ్ లో యాడ్ చేస్తాం మేడం, దీనికైతే అలో లేదు, ఇక్కడ వరకే అలో అని చెప్పారు. సో ఇక్కడ చూసేసి దీనికైతే మళ్ళీ మనం అవుట్ సైడ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు అంటే ఒక లీఫ్ నుంచి ఏమేమి వస్తాయి మనకు ప్రాసెస్ లో, దాంట్లో వేస్టేజ్ ఏంటి అది కూడా పెట్టారు. దాని తర్వాత మనకు టీ టేస్ట్ చేయడానికి కూడా టీ అయితే ఫ్రీ శాంపుల్ లాగా కూడా ఇచ్చారు. మనం అది కూడా టేస్ట్ చేయొచ్చు ఎలా ఉంటుంది అనేది. ఇదంతా సేమ్ అంటే మనకు జల్లడ పట్టేసి ఫైన్ పౌడర్ లాగా వస్తుంది. ఇదంతా ఒక్కటే, మరి డిఫరెంట్ ఏం కాదు, అంతా సేమ్ ఒక్కటే. కానీ ఇలా వాళ్ళు ఎక్కువ పెట్టేసరికి మనకు ఫైన్ పౌడర్ లాగా వస్తుందేమో అని నేను అనుకున్నాను. ఫస్ట్ వాళ్ళని అడిగాను, అంటే లేదు మేడం అంతా ఈక్వల్, ఇది సేమ్ జల్లెల నుంచి కరెక్ట్ గా సైజెస్ అన్ని ఈక్వల్ గా మనకు వస్తాయి, బ్యాగ్స్ లో పడిపోతుంది ఇలా. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ ప్రాసెస్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి, బట్ అక్కడికి అలవ్ లేదు అని చెప్పారు. ఆ టీని చూస్తే నిజంగా పౌడర్ ఇదేనా అనిపించింది. అంటే చూడడానికి టీ పౌడర్ లాగానే ఉంది, బట్ స్మెల్ మాత్రం లేదు కదా. సో అందుకోసమే ఇదైతే ఫస్ట్ టీ పౌడర్, దాని తర్వాత కూడా టీ పౌడర్, కొద్దిగా ఫైన్ పౌడర్, అలానే దానిలో వేస్టేజ్. ఇదైతే వాళ్ళు అలానే చెప్పారు, బట్ నాకు అంత పర్ఫెక్ట్ గా గుర్తులేదు, చాలా రోజులు అయిపోయే వరకు. ఇక్కడైతే టీ అయితే మేమైతే టేస్ట్ చేసేసి అక్కడ ప్రోడక్ట్స్ అయితే అమ్ముతున్నారు. అయితే ఇక్కడ ప్రోడక్ట్స్ ఫస్ట్ నేను చూసింది ఒక ప్రోడక్ట్ తీసుకుందాం అనుకుని తీసుకున్నాను. నేను ఇలాచీ టీ తీసుకున్నాను, అందులో ఫుల్ గా ఇలాచీస్ ఉన్నాయి, బట్ మాకు డెలివరీ అయ్యేటప్పుడు అన్ని ఇలాచీస్ అయితే అందులో లేవు. జస్ట్ నార్మల్ పౌడర్ ఎలా ఉంటుంది మనకు టీ పౌడర్ లో సేమ్ అలానే ఉంది. అలానే ఇందులో మసాలాస్, స్పైసెస్, చాక్లెట్స్, బిస్కెట్స్, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అన్ని ఊటీ స్పెషల్ అని చెప్పారు, బట్ నిజానికి అందులో ఊటీ స్పెషల్ ఏంటో నాకు తెలియలేదు. నాకు అర్థమైంది ఏంటంటే టీ పౌడర్ మాత్రం ఊటీ స్పెషల్, బట్ ఇందులో ఏంటంటే మీరు ఫస్ట్ చూసింది తర్వాత డెలివరీ చేసుకునే టైంలో కూడా తీసుకోండి. నేను ట్యాగ్ చూపించాను కదా, ఆ ట్యాగ్ చూపిస్తేనే మనకు డెలివరీ చేస్తారు. అది తీసేసుకొని ఇక్కడ ఆయిల్స్ కూడా చాలా ఉన్నాయి. మన జిందల్ తిస్మత్ ఆయిల్ ఉంటుంది కదా, ఇది స్ట్రాబెరీ ఫామ్. అందులో కూడా మేము పిక్కింగ్ వెళ్ళలేదు, ఎందుకంటే ట్రాఫిక్ బయట ఫుల్ గా ఉంది కదా, సో అందుకు వెళ్ళలేదు. అలానే బ్యాంబూ స్టిక్స్ తోని మనకు ఇక్కడ శారీస్ అవి చేస్తారు, అవుట్లెట్స్ ఉన్నాయి చాలా వరకు అని ఆ డ్రైవర్ చాలా చెప్పారు, బట్ మేము ఏదిటికి వెళ్ళలేదు, ఎందుకంటే మనకు అంత టైం లేదు. ఒకటి ఈ అవుట్లెట్స్ అనేది ప్రాసెస్ అనేది మనకు చూపించారు, జస్ట్ అవుట్లెట్ లో ఏముంటుందో మనకు తెలియదు. సో అవన్నీ నాకు స్పెసిఫిక్ గా ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా చూసుకోవచ్చు. ఇక్కడ నాకు స్పెసిఫిక్ గా ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల నేను ఏది చూసుకోలేదు. ఇక్కడ మాకు కార్ రెంట్కి వచ్చేసి 1800 తీసుకున్నారు. ఆ తర్వాత మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాము. రైల్వే స్టేషన్లో 3 o'clock మాకు ట్రైన్ ఉంది. అంటే మనకు ఊటీలో 2 o'clock స్టార్ట్ అయితే కున్నూరులో 3 o'clock అయితే ట్రైన్ ఉంది. సో ఇక్కడైతే ట్రైన్ దగ్గరకు వచ్చేసాము. నెక్స్ట్ వీడియోలో నేను కున్నూరు నుంచి మనకు మెట్టుపాలెం వరకు ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో అనేది నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోస్లలో ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.